మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే అక్కడ చూడండి, ఆమె ఒక కుమారుని కనును అని అన్నారు. చూడండి, ఆమె అంటే ఎవరు అసలు? ఎవరండి ఆమె అంటే? మరియా. చూడండి, ఈ మరియా అంటే ఆమె చూడండి పరిశుద్ధాత్మ ద్వారా ఏమైందండి? గర్భవతి. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి చూడండి ఏమైందంటే ఆమె గర్భాన్ని ధరించి చూడండి ఒక కుమారుని కనిందంట. చూడండి కన్నటువంటి చూడండి ఆ కుమారుడు అంట తన ప్రజలు వారి పాపము నుండి ఆయనే రక్షించును అన్నాడు. చూడండి రక్షించే ఆయన పేరేందంట? యేసు. చూడండి యేసు అనగా అర్థమైంది. యేసు అనగా అర్థమైందండి రక్షకుడు. ప్రియమైన సహోదరి సోదరులు, చూడండి యేసు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంట? చూడండి దేవుడు ఈ భూమి మీదకి చూడండి మనుష్య రూపేణ చూడండి తన శక్తిని, తన ప్రభావాన్ని, తన యొక్క చూడండి మహిమని విడిచిపెట్టి చూడండి మానవ దేహాన్ని పట్టుకొని ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడండి? చూడండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి వచ్చాడు. చాలా మంది అనుకుంటారు, మరి మనుషులు పాపం చేస్తారా? అసలు ఇన్ని దినాలు పాపం చేశారా? దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? చూడండి పూర్వం పాపం చేసినప్పుడు ఏం జరిగేదంట? చూడండి మోషే ధర్మశాస్త్రంలో మనుష్యుడు పాపం చేస్తే ఆ పాపానికి ఏం చేసేవాళ్ళంట? ఏం చేసేవాళ్ళని? ఒక మనుష్యుడు చూడండి ఏ పాపం చేసినా గాని ఆ పాపము నిమిత్తం దేవాలయానికి వెళ్ళి ఏం చేసేవాడంట? ఏం చేసేవాడండి? పాప పరిహారార్థ బలి చేసేవాడంట. చూడండి ఒక మనుషుడు వ్యభిచారం చేసినా గాని, దొంగతనము చేసినా గాని, నరహత్య చేసినా గాని, అబద్ధం ఆడినా గాని, ఎలాంటి పాపము చేసినా గాని ఆ మనుష్యుడు తన పాపము నిమిత్తం ఒక బలిగా ఏం చేయబడ్డాడంట? దేవుని సన్నిధిలో ఒక గొర్రెని గాని, చూడండి తనకు స్థితి లేకపోతే భేదవాడైతే ఒక పావురాన్ని గాని తీసుకొచ్చి దేవాలయములో చూడండి యాజకుల చేత ఆ మనుషుడు చేసిన పాపము నిమిత్తం పాప పరిహారార్థ బలి చేపించుకోవాలంట. చూడండి మనుషుడు జ్ఞానం ఎలా ఉందంటే, ఇదిగో తన పాపము నిమిత్తం పాప ప్రాయశ్చిత్త బలి చేస్తున్నాడు కాబట్టి అతను ఏమైపోతున్నాడు? ఏమైపోతున్నాడండి? ఇంకా అధికంగా ఏం చేస్తున్నాడంట? పాపం చేస్తున్నాడు. ఎలాగా? చూడండి ఇదిగో ఒక ధనవంతుడు అనుకో, ఆ ధనవంతుడి దగ్గర ఏముంది? 1000 గొర్రెలు ఉన్నాయి. 1000 గొర్రెలు ఉన్నాయి కాబట్టి అతను ఎన్ని పాపాలు చేయొచ్చు? దేవుడు నియమించిన విధానం ఏంది? ఒక మనుషుడు పాపం చేస్తే ఆ పాపము నిమిత్తం ఒక గొర్రెను తీసుకొచ్చి బలిగా అర్పించాలి. అదే పేదవాడు పాపం చేస్తే ఒక పావురాన్ని తీసుకొచ్చి బలిగా అర్పించాలి. కాబట్టి ఇదిగో ధనవంతుడు ఏం చేస్తున్నాడు? నేను చేసిన పాపం నిమిత్తం నా గొర్రెని నేను బలిగా అర్పిస్తున్నాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? నేను పాపం చేసి నా దగ్గర 1000 గొర్రెలు ఉండేగా, ఆ గొర్రెలో ఒక గొర్రెని తీసుకొచ్చి బలిగా అర్పిస్తాను. చూడండి ఇదిగో తను చేసిన పాపం నిమిత్తం ఒక గొర్రె చూడండి బలి చేయబడినప్పుడు అతనికి ఏమన్నా బాధ కలుగుతుందా? చూడండి దేవుడు ఆ పాప పరిహారానికి బలి ఎందుకు పెట్టాడంటే ఆ మనుషుడు ఇదిగో ఎంతో ప్రేమగా పెంచుకున్న గొర్రెని ఇదిగో బలిగా అర్పిస్తుంటే ఇదిగో నా నిమిత్తము నా గొర్రె బలిగా అర్పించబడుతుంది కాబట్టి దాన్ని చూసి తను పెంచిన ప్రేమను బట్టి నేను ఇంకో పాపం చేస్తే, నేను ఇంకో గొర్రెను పెంచితే ఆ పెంచిన గొర్రె చూడండి బలిగా అర్పించబడినప్పుడు ఆ పాపము నిమిత్తం నాలో బాధ కలిగిందని
కనికరం పడుతున్నాడని. చూడండి, ఎందుకు పనికిరాని మోగజీవం ఒక మనుషుని కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడిందని. చూడండి, ఆ మనుషుడు చేసిన కోపానికి, చూడండి ఆ మనుషుడు చేసిన పాపానికి దేవుడు కోపం వచ్చిన ఆ కోపాన్ని ఏం చేస్తున్నాడండి? ఆ గొర్రె నరిపించినటువంటి రక్తాన్ని బట్టి, ఆ మోగజీవం వధ చేయబడినటువంటి విధానాన్ని బట్టి ఆ మనుష్యుని దేవుడు ఏం చేస్తున్నాడంట? క్షమిస్తున్నాడు. చూడండి, దీన్ని మనుషులు ఏం చేశారంటే ఒక వ్యాపారం చేశారంట. ఏం చేశారు చెప్పండి? ఫ్యాషన్గా మనం ఏ పాపం చేసినా మందిరానికి వెళ్ళగానే అక్కడ ఏముండేదంట? గొర్రెలు ఏముండేదంట? అక్కడ గొర్రెలు, పొట్టేళ్ళు, చూడండి పావురాలు, అక్కడ కావాల్సినవన్నీ ఉండేది. కాబట్టి ఇతను ధనవంతుడైతే ఇతను గొర్రెను కూడా తీసుకెళ్తలేదు, ధనాన్ని తీసుకెళ్తున్నాడు. చక్కగా అక్కడ గొర్రెను కొన్నాడు, ఆ మందిరంలో నడిపిస్తున్నాడు, మరలా తిరిగి వస్తున్నాడు. చూడండి, మనుషుడు క్రమక్రమంగా అలా బలు అర్పిస్తున్నాడే కానీ పాప పరిహార్థం మరి తన నిమిత్తం చేస్తున్నాడే కానీ తనలో ఉన్న పాప ఏమవట్లేదు, పోతుందండి, పోవట్లేదు. కాబట్టి దేవుడు మనుషుని చూసంట తన పాపాన్ని చూసి ఏమైపోయాడంట? బాధపడ్డాడు. ఇతను ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని దినాలైనా, ఎన్ని చూడండి యుగాలైనా ఈ మనుషులు ఏమి రావట్లేదు, పశ్చాత్తాపం రావట్లేదు. నేను ఈ పాపం చేశాను అని చేసిన పాపానికి పశ్చాత్తాపం వస్తుందండి, రావట్లేదు. ప్రియమైన సహోదరులు, చాలా మంది చూడండి పాపం చేస్తున్నారే కానీ దాని నిమిత్తం పశ్చాత్తాపం చాలా మందిలో లేదు. ఈ ప్రజలు చూడండి అనేకమైన పాపాలు చేసి ఈ మనుషులు ఏమైపోయారంట? దేవుని ప్రేమను కూడా చూడండి, మనుషుడు పాపం చేసి ఏమైపోయాడంట? క్రూరుడిగా మారిపోయాడంట. ఒక మనిషి అయితే దేవుడు బాధపడేవాడా? ఈ వ్యక్తి ఒక్కడేలే, అతను ఎప్పుడో గట్ట మార్చబడతాడులే అని అనుకున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడంట? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఒకడు పాపం చేస్తే మనం అనుకోవచ్చు, కానీ అందరూ ఏం చేస్తున్నారంట? పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారు. చాలా మంది చూడండి వారి పాపాన్ని బట్టి దేవుని మహిమని పొందుతున్నారా? పొందలేకపోతున్నారు. ప్రియమైన సహోదరి సోదరులు, అందుకని ఏదంటే భేదం ఏమీ లేదు. అందరూ పాపం చేసి, ఒక ధనవంతుడని లేదు, ఒక దరిద్రుడని లేదు, ఒక జ్ఞానవంతుడని లేదు, ఒక జ్ఞానం లేనివాడని లేదు, ఒక బికారని లేదు, చూడండి ఒక స్త్రీ అని లేదు, ఒక పురుషుడని లేదు, ఒక వృద్ధుడని లేదు, ఒక బాలుడని లేదు, ఒక చిన్న బిడ్డని కూడా లేదు. ప్రియమైన సహోదరి సోదరులు, వీళ్ళందరూ ఏం చేశారంట? భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని. కాబట్టి ఇదిగో దేవుడు మహిమ నీళ్ళు పొందలేకపోతున్నారు. కానీ కాబట్టి చూడండి, దేవుడే చూడండి ఆకాశం నుంచి భూమి మీదకి ఏవాడంట? మనుష్య దేహముతో వచ్చాడంట. ఎందుకని? తన ప్రజల్ని వారి పాపము నుంచి రక్షించడానికి. చూడండి, ఇదిగో దేవుడు ఇదిగో మనుషులు ఎలాగో పాపం నుంచి రక్షించాడు. ఎలా రక్షించాడండి? చూడండి, యేసు ప్రభు జన్మించిన తర్వాత, అతడు ఎదిగిన తర్వాత, చూడండి యవ్వన వయసులో 30 సంవత్సరాల వయసులో ఆయన ఏం చేశాడంట? తండ్రి కొరకు పరిచర్య చేశాడు. ఎలా చేశాడు? ఇదిగో అక్కడ ఉన్న మనుషులందరినీ సువార్త ద్వారా దేవుని వైపు నడిపించాడు. అక్కడ ఉన్నటువంటి వ్యభిచారుల్ని, దొంగల్ని, త్రాగుబోతుని, నరహంతకుల్ని, అక్రమకారులు అందరూ ఏం చేశాడంట? తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా దేవుని మార్గం వైపు నడిపాడు. చాలా మందికి తెలియదు దేవుడు అసలు ఈ భూమి మీద ఎందుకు వచ్చాడో. చాలా మందికి తెలుసా? చెప్పండి, ఎందుకు వచ్చాడు దేవుడు ఈ భూమి మీదకి? ఎవరి కొరకు వచ్చాడు? నీతిమంతుల కొరకు వచ్చాడా? యథార్థవంతుల కొరకు వచ్చాడా? న్యాయవంతుల కొరకు వచ్చాడా? పరిశుద్ధుల కొరకు వచ్చాడా? ఎవరి కొరకు వచ్చాడు? నీలాంటి నాలాంటి
పాపి కొరకు వచ్చాడంట. అందుకనే చూడండి ఒక మాట ఉంది, ఆయన ఎవరు కొరకు వచ్చాడంట? మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, ఇంటిలో భోజనముకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకర్లు పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకును ఆయన శిష్యుల యొద్దకును కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి ఈ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యులు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చింది గాని నీతిమంతులను పిలవ రాలేదు, కనుక కనికరమే కోరుచున్నాను గాని బలిని కోరను. దేవుడు పాప పరిహారార్థ బలి కోరట్లేదండి, ఏం కోరుతున్నాడు? కనికరాన్ని కోరుతున్నాడు. ఏంటండి? పాపులు వారి పాపాన్ని సరి చేసుకోవడం కోసం దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడండి. చాలా మందికి పాపం అంటే ఏందో తెలియదండి. పాపం అంటే ఏంటండి? చూడండి, హత్య చేస్తే పాపమా? లేకపోతే చూడండి, ఎవరినైనా అక్రమంగా చంపితే పాపమా? లేదంటే చూడండి, లక్షల కోట్లు దొంగతనం చేస్తే పాపమా? లేదంటే చూడండి, అనేకమైన మనుషులతో వ్యభిచారం చేస్తే పాపమా? ఏది పాపం? చూడండి, మనుషుడు తన శరీరం ద్వారా చేసేటువంటి ఏ కార్యం చూడండి, ఇదిగో నీచమైన కార్యం ఉంది, అది ప్రతిదీ ఏంటంట? చూడండి అక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయితే, శరీర కార్యములు సృష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మద్దతులు, అల్లర్తము, నాటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రుకొని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఏంటండి? జారత్వం అని. జారత్వం అంటే చూడండి, యవనస్తులు వివాహం కాని వారు చేసేటువంటి పాపమే జారత్వం. తల్లిదండ్రుల మాట వెనక ప్రేమ మత్తులో పడిపోయి, లోకంలో పడిపోయి, ఇదిగో ఇంకో వ్యక్తిని ప్రేమించాను, ఇంకో యవనస్తురాలు ప్రేమించాను, ఆమె నాకు నచ్చింది, ఆమె నేను ఇష్టపడుతున్నాను అని వివాహం అవ్వకుండానే అనేకమైన నీచ కార్యాలు అతనితో ఆమెతో చేసి జీవించే దాన్ని ఏమన్నాడు? జారత్వం అన్నాడు. ఇంకేందండి? అపవిత్రత, కాముకత్వం. చూడండి, ఈ మనుష్యుడికి ఏది జ్ఞానం ఉన్నదని. కాముకత్వం అన్నాడు చూడండి, తల్లి అనే చోటు, చెల్లి అనే చోటు, అక్క అనే చోటు, వదిన అనే చోటు, సహోదరు అనే చోటు. కొంతమంది చూడండి మరిదని చూడరు, చూడండి తండ్రి అని చూడరు, లేదంటే తమ్ముడు అని చూడరు. చూడండి, వీరిలో ఏముందంట? కాముకత్వం. చూడండి, ఈ కాముకత్వాన్ని బట్టి ఆ మనుషుడు ఏమైపోతున్నాడు? పాపం చేస్తాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఇంకా ఏంటండి? విగ్రహారాధన. చూడండి, చాలా మంది విగ్రహారాధన చేస్తారు. లోకంలో అనేకమైన వాటికి నమస్కరిస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా అనేకమైన విగ్రహారాధన చేస్తారు. చూడండి, ఇదిగో నీకు అగపడే ఏ ప్రతిమగా నువ్వు నమస్కరించకూడదు, ఒక దేవుణ్ణే నువ్వు ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆత్మతోను సత్యముతోను ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఆత్మ కాబట్టి. ఆయన చూడండి, ఇదిగో ఒక విగ్రహంలో ఏముండదు, శ్వాస అనేది ఉండదండి. అది నేనేం చేయలేదు, నువ్వు దాన్ని ఏం చేయలేదు. చేయగలవా చెప్పండి? ఒక నమస్కారం చేసి భయపడుతుంది తప్పితే ఆ విగ్రహాన్ని తీసి పగలగొట్టగలవా? ఎందుకని? అది నిన్ను ఏమీ చేయలేదు ప్రియమైన సహోదరి. కానీ నువ్వు దాన్ని మొక్కి విగ్రహారాధన చేసి దేవుడి దృష్టికి ఏమవుతున్నావు? ఘోరమైన పాపం అవుతున్నావు. చూడండి, ఇంకా ఏముంది అక్కడ? అభిచారం అంటే ఆచారాలండి. అన్యుల ఆచారాలు చేస్తూ ఉంటాం, మనం పితరుల ఆచారాలు చేస్తూ ఉంటాం, అవి చేస్తూ ఉంటాం, ఇవి చేస్తూ ఉంటాం.
చూడండి ఇంకేం చదువుతున్నాడు, దేశములు. చూడండి, ఒకడు సంపాదించుకుంటే వాడిని చూసి ఏం చేద్దాం, ఒకడు కారు కొనుక్కుంటే వారం లేవు, ఒకడు ఇల్లు కట్టుకుంటే వారం లేవు, ఒకడు బంగారం కొనుక్కుంటే వారం లేవు, ఒకడికి ఉద్యోగం వస్తే వారం లేవు. ఇవన్నీ ఏంది, దేశాలు. వాళ్ళు చూసావా నాకంటే అందంగా ఉంది, ఆమె చూసావా నాకంటే అందంగా ఉంది, అతను చూసావా నాకంటే అందంగా ఉన్నాడు, అతను చూసావా మంచి స్థితిలో ఉన్నాడు అని చాలా మందిలో ద్వేషాలు ఉంటాయి. ఇంకేందంట, కలహం. అగపడితే అగపడినోడతల్లా ఏం చేస్తాం, తగులు పెట్టుకుంటూ ఉంటాం. ఏం కావాలి మనకి, మనిషి కనపడినప్పుడల్లా వాడు ఎవడైనా తగ్గు పెట్టుకుంటాడు. చిన్న మాటకి పెద్ద మాటకి తగ్గు పెట్టుకోడు. కానీ నీళ్ళే ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, ఇంకా మత్సరములు. ఒకడు చూసి వారం లేని ఉండకూడదండి. మనకు ఒకడు ఎదుగుతుంటే బాధపడకూడదు, కుంగిపోకూడదు, అతని నిమిత్తం ఇతను ఎదుగుతున్నాడని ఏడవకూడదు. ఆ మత్సరం మనలో ఉండకూడదు ప్రియమైన సహోదరి. ఇంకా క్రోధములండి. క్రోధములు అంటే ఏంటండి, కోపం అధికంగా ఉంటుంది. ఆ కోపంలో మనం ఏం చేస్తామో, కొంతమంది చూడండి కోపంలో భార్యనే చంపేసే వాళ్ళు ఉన్నారు, కోపంలో తల్లిని చంపే వాళ్ళు ఉన్నారు, కోపంలో తండ్రిని చంపే వాళ్ళు ఉన్నారు, కోపంలో కుమారుల్ని చంపే వాళ్ళు ఉన్నారు, కోపంలో భర్తను కూడా. ఈ క్రోధం వల్ల ఉండొచ్చా, ఉండకూడదు ప్రియమైన సహోదరి సహోదరు. ఇంకా కక్షలండి. కక్షలు ఉండకూడదండి, ఇతరుల మీద కక్ష సాధింపులు ఉండకూడదు. వాడు నాకు ఇది చేసాడు కాబట్టి వాడికి అట్టాగే జరగాలి, కాలు పోవాలి, చేయబోవాలి, వాడు రోడ్డు మీదకి రావాలనే కక్షలు మనలో పెంచుకోకూడదు. ఇంకా ఏంటంట, భేదములండి. చాలా మందిలో ఏమండి, నేనున్నవాడిని వాళ్ళు లేను, నేను ఈ కులం వాడు ఆ కులం, నేను చదువుకొని ఉన్నాడు చదువులేను అనే భేదాలు మనలో ఉండకూడదు. ఉండొచ్చా చెప్పండి? నువ్వు అందరితో ఎలా ఉండాలి, కలిసిపోయి ఉండాలి. నీలో ఏముండకూడదు, నీకు ధనం వచ్చినా జ్ఞానం వచ్చినా ఉద్యోగం వచ్చినా నీలో భేదం రాకూడదు ప్రియమైన సహోదరి సోదరు. ఇంకా మేమతమ్ములు ఒకరికంటే హెచ్చుగా మనం అనుకోకూడదు. వాడికంటే నేను హెచ్చు, వాడు నాకంటే ఏముంది వాళ్ళు అని మనం అనుకోకూడదు. ఇంకా అసూయలు ఉండకూడదండి, అసూయలు ఉండకూడదు. చూడండి, ఇదిగో వాడు ఎట్టున్నాడు, ఏడెట్టు బతుకుతున్నాడు అని అసూయ పడకూడదు. మొత్తం ఉండకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు మనలో ఉండకూడదండి. సినిమాలకు డ్యాన్సులు, అల్లరితో కూడిన ఆటపాటలు. చూడండి, అమ్మాయిలు పోతుంటే చూడండి అపాస్యాలు చేయడాలు, చిత్తూరులు ఆడతాలు, హేళనగా మాట్లాడతాలు, ఇవన్నీ మనలో ఉండకూడదండి. తాగి చూడండి డ్యాన్సులు వేయడాలు, లోకానుసారంగా ఉండాలి, అవన్నీ మనలో ఉండకూడదు. చూడండి, ఇదిగో వీటన్నిటిని చేసేవాడంట ఏడగవాడంట దేవుని రాజ్యమును స్వతంత్రించుకోడు. కాబట్టి మనుష్యుడు ఘోరమైన పాపంలో ఉన్నాడంట. నాలో పాపం లేదని అయితే దేవుడు దాన్ని ఇష్టపడుతున్నా. పౌలు సైతం అని ఇదిగో పాపుల్లో నేను ప్రధాన పాపి. మనిషి అన్న తర్వాత చూపుల్లోను, మాటల్లోను, క్రియల్లోను, తలంపుల్లోను, ఆలోచనలోను అనేకమైన వాటిని ఏమవుతున్నాడ పడిపోతా ఉంటాడు. పడిపోయినా కానీ నువ్వేం చేయాలి, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. అయ్యా నేను తాగుబోతున్నా నన్ను క్షమించయ్యా, అయ్యా నేను దొంగనై నన్ను క్షమించయ్యా, అయ్యా నేను అబద్ధికునై నన్ను క్షమించయ్యా, అయ్యా నేను వ్యభిచారనై నన్ను క్షమించయ్యా, అయ్యా నేను నరాంతుకునై నన్ను క్షమించయ్యా అని నువ్వు ఏ దినమైన దేవుడి సన్నిధిలో ఇదిగో దేవుడు ఇదిగో మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు, మన కొరకు రక్తాన్ని కాల్చాడు, మన కొరకు సిలువ వేయబడ్డాడు, మన కొరకు ఇదిగో తన ప్రాణాన్ని సైతమే ఏం చేశాడండి, ఘనంగా పెట్టాడు. మరి దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంట, తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించడానికి. మరి ఇన్ని పాపాలు ఉన్నాయి మనలో. మరి దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం రక్షిస్తానికి ఆయన వచ్చాడు కదా. మరి ఆయన నిమిత్తం మనం ఏదైనా మన పాపాన్ని సరి చేసుకున్నావా, సరి చేసుకున్నావా అండి? చూడండి, ఇదిగో జక్కైన అక్రమదాడికి దేవుడు రాగానే అయ్యా ఇదిగో నేను అనేకమైన మనుషుల దగ్గర అక్రమంగా ఎంతో సంపాదించానయ్యా, నేను సంపాదించిన దానికి 400 మరలా తిరిగి చెల్లిస్తాను అన్నాడు. మరి నువ్వు ఒక మనిషి దగ్గర అప్పు తీసుకొస్తే మరలా చెల్లిస్తున్నావా? నువ్వు ఒక మనిషి దగ్గర అన్యాయంగా సొమ్ము తీసుకొస్తే మరలా చెల్లిస్తున్నావా? నువ్వు మనిషి దగ్గర అక్రమంగా ఏదైనా చూడండి స్థలం లాక్కుంటే మరలా తిరిగెత్తున్నావా? నువ్వు మనిషి దగ్గర ఏదైనా అక్రమంగా తీసుకున్నది మరలా తిరిగెత్తున్నావా? ఇస్తామండి మనం ఇవ్వం ప్రియమైన సహోదరి సోదరు. కానీ
యేసు ప్రభు చూడండి అక్కడ ఉన్న జక్కీ దగ్గరికి వెళ్ళగానే జక్కీ ఏం చేశాడంట, అయ్యా నేను నాలో ఉన్న అక్రమాన్ని నేను అక్కడ ఉన్న మనుషులందరూ అనుకున్నారు, ఇదిగో పాపి అందుకు దేవుడు వెళ్తున్నాడైంది, పాపి అందుకు యేసు ప్రభు వెళ్తున్నాడైంది, ఆయనకి ఆ మనుషుడు ఎలాంటి వాడో తెలియదా, అతను ఎలాంటి జీవితం తెలియదా అని అనుకున్నారే కానీ యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చాడు ఈ భూమి మీదకి? ఎవరి కొరకు వచ్చాడండి? ఎవరి కొరకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. ప్రియమైన సహోదరి, చాలా మంది అనుకుంటారు మేము ఏమీ పాపం చేయట్లేదు, మేము దేవుడి సన్నిధికి వస్తున్నాం, దశమ భాగాలు ఎత్తున్నాం, దేవుడి సన్నిధిలో బళ్ళు అర్పిస్తున్నాం, దేవుడి మందిరానికి చాలా వస్తువులు ఎత్తున్నాం, లేకపోతే దేవుళ్ళ జీవితం ఉదయం నుంచి సాయంత్రానికి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, ఇదిగో తెల్లటి వస్త్రాలు వేసుకొని దేవాలయాల్లోకి వచ్చాం అని మనం అనుకున్నాం. కానీ ఏది ఉండాలండి? మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయంలో చూడండి ఈ జారత్వములు కానీ, అపవిత్రలు కానీ, విగ్రహారాధన కానీ, ఆచారాలు కానీ, ద్వేషాలు కానీ, కలహాలు కానీ, మత్సరాలు కానీ, చూడండి క్రోధాలు కానీ, కక్షలు కానీ, భేదాలు కానీ, అసూయలు కానీ, చూడండి అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ మనలో ఉన్నాయి అనుకో, దేవుడు మనల్ని ఇష్టపడతాడా? దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? చూడండి ఇదిగో ఆ జక్కీలో ఉన్నటువంటి అక్రమాన్ని దేవుడు ఆయన ఎందుకు రాగానే నేను ఈ దినాన్ని ఇంట్లో ఉండాలనగానే ఏమంటే తన అక్రమాలన్నీ విడిచిపెట్టాడు. మరి సంవత్సరాల తరబడి దేవుడు మనకి ఎవరితో ఈ భూమి మీదకి వచ్చాడని మనం చెప్పుకున్నాం, కానీ చెప్పుకున్నట్టు మనం జీవిస్తామా? అసలు ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన మనుషుడికి ఎందుకు ఈ భూమి మీదకి చూడండి ఇదిగో తేబడ్డాడు? తన శరీరాన్ని చూడండి ఇదిగో ఎక్కడ ఎందుకు వాడుకున్నాడు? ఎందుకు వాడుకున్నాడు చెప్పండి? ఎందుకంటే మనుషుడు అన్నాడంట, ఇదిగో నువ్వు చక్కగా ఆకాశంలో నువ్వు చక్కగా సంతోషంగా జీవిస్తావు, మేము మనుషులు, మేము ఉప్పు కారాలు తిన్నాం కాబట్టి ఉప్పు కారం తిన్నోడికి వ్యభిచారం చేయాలనిపించింది, ఉప్పు కారం తిన్నోడికి కోపం వచ్చింది, చూడండి ఇదిగో లోకాశలు వస్తాయి, లోకానుసారమైన జీవితాలు ఉంటాయి, వ్యభిచారం చేయాలని మనసులో వచ్చింది, ఎన్నో వస్తున్నాయి, మాది దేహాలు, మా దేహాన్ని బట్టి మేము ఇదిగో తప్పిపోతున్నావు, నువ్వంటే దేవుడివి, నీకు దేహం లేదు కాబట్టి నువ్వు ఏమట్లేదు, తప్పిపోవట్లేదు అంటామండి మనం. మౌనగాళ్ళు చెప్పండి. అందుకని దేవుడు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. చూడండి మనిషికి ఎవరి వయసు ఎంతకాలం చెప్పండి? 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు వచ్చిందంటే మనుషుడికి ఏంది ఎవరి వయసు. చాలా మంది ఎవరు వస్తుంటారు, ఇదిగో ఈ వయసులో నేను తప్పిపోతున్నానయ్యా, ఈ వయసులో ఇదిగో కుర్రోళ్ళు బట్టి తాగుతున్నానయ్యా, ఈ వయసులో చూడండి ఇదిగో అమ్మాయిని బట్టి వ్యభిచారం చేస్తున్నానయ్యా, ఈ వయసులో చూడండి లోకానుసారమైన ధనాన్ని బట్టి జోదం ఆడుతున్నానయ్యా, ఈ వయసులో ఇదిగో నేను తప్పిపోతున్నాను. ఎవరి వయసులో నువ్వు పాపం చేయలేదా? ఏమంటాండి మనం? అందుకని యవ్వన వయసులో కూడా పాపం చేయకుండా మనుషుడు ఎలాగ జీవించాలో దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడంట? మన కొరకు చూపించాడండి. అసలు ఎలా బ్రతకాలి? ఇదిగో యేసు ప్రభు చూడండి ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలు ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నాడా? ఎవరి దగ్గర వ్యభిచారం చేసాడా? ఎవరి దగ్గర మద్యాన్ని తాగాడా? ఎవరి దగ్గర దొంగతనం చేశాడా? ఎవరి మీద బూతు మాటలు మాట్లాడాడా? ఎవరు నేను అక్రమంగా చూడండి ఏమని అన్నాడా? చివరికి చూడండి ఆయన సిలువ వేసే సమయంలో ఆయన్ని అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ఎంత బాధ పెట్టినా కానీ, ఎంత గాయపరిచినా కానీ, ఎంత హింసించినా కానీ చివరికి తన దేహం చూడండి ఎలా అయిపోయిందంట? పొలాన్ని ఎలాగైతే దున్నుతారో అలాగా తన దేహం మొత్తం చేల్చబడిందండి కొరలాలతో. తన దేహంలో ఒక్క రక్తపు బొట్టైనా కానీ లేదండి. చివరికి తన దేహానంట ఏం చేశాడంట? బల్లెముతో పొడిచి తన ఒంటి మీద చూడండి ఇదిగో ఒక్క వస్త్రం కూడా లేకుండా ఏం చేశారంట? ఆయన్ని అపహాస్యం చేస్తే అంత చేసినా కానీ ఆయన ఎవరి వయసులో ఒక్క మాట అన్నాడా? ఎవరిని ఏమన్నా కానీ గొడవాడా, తిట్టాడా, మాట్లాడా, హింసించాడా, బూతులు అన్నాడా? ఇదిగో నేను పిలిస్తే ఏమొచ్చిందంట? 12 వ్యూహ సైన్యాలు నా కొరకు చూడండి. ఒకసారి చూడండి ఒక పట్టణం మీదకి ఒక దోత వస్తేనే లక్షల మంది చచ్చిపోయారండి. మరి 12,000 వ్యూహ సైన్యాలు వస్తే ఈ భూమి ఉండిద్దండి? ఉండదు ప్రియమైన సహోదరి సోదరు. కానీ ఆయన పిలిచాడా? ఆయన ఏం చేశాడు? ఇదిగో ఈ భూమి మీద తనను తాను
మంచితనము చూపించాడు. చూడండి అక్కడ వచ్చినటువంటి శత్రువులు కానీ, చూడండి అక్కడ ఉన్నటువంటి రోగులు కానీ, అక్కడ ఉన్నటువంటి దురాత్మలు పట్టిన వారు కానీ, ఎవరినైనా కానీ ఆయన ఏం చేశాడంట? ప్రేమించాడండి, రక్షించాడండి, బాగు చేశాడు. మనం ఏం చేస్తున్నాం? మనం మరి యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనలాంటి పాపుల కొరకు వచ్చాడు. కాబట్టి ఎప్పటికైనా నీ పాపాన్ని సరి చేసుకుని దేవుని సన్నిధికి వస్తున్నావా? అండి నీ పాపాన్ని సరి చేసుకొని దేవుళ్ళు బ్రతుకుతున్నావా? నీ పాపాన్ని సరి చేసుకొని దేవుళ్ళు నడుతున్నావా? అండి నడవట్లేదు ప్రియమైన సహోదరి. అక్కడ అక్రమకాడని జక్కిని దేవుడు మార్చాడు. ఇంకా పేతురు, తన శిష్యుడైన పేతురు కూడా చూడండి, అయ్యా నేను పాపినయ్యని యేసు ప్రభు పాయనదాల వద్ద పడితే ఏం చేశాడండి? అయ్యా ఇప్పటికైనా నీ పాపాన్ని సరి చేసుకొని నా కొరకు ఏం చేయబడ్డా అన్నాడు? కొన్ని ఆత్మలే చూడండి, అక్కడ ఉన్నటువంటి పాపాత్రాలు స్త్రీదిగో వ్యభిచారిని కూడా దేవుడు రక్షించాడు. ప్రియమైన సహోదరి సహోదరు, ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవ దేహాన్ని ధరించి ఒక మనుషుడు ఎలా బ్రతికాడు అలాగా బ్రతికి చూపించాడండి. మన వయసులో నువ్వు బ్రతకగలుగుతున్నావు అలాగా? నీ జీవితాన్ని మార్చుకున్నావా? నీ స్థితిని మార్చుకున్నావా? ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నావా? ఇంకా లోకాశలోనే బ్రతుకుతున్నావా? ఇంకా లోకంలోని చీకట్లోనే బ్రతుకుతున్నావా? ఇంకా లోకంలో ఉన్నటువంటి జోదాల్లోనే బ్రతుకుతున్నావా? ఇంకా లోకంలోని ఆచారాలను దేనిలో బతుకుతున్నావు? నువ్వు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావా? దేనికోసం బ్రతుకుతున్నావు? మరి మన కోసం ప్రాణాన్ని ఇచ్చాడే, మన కోసం రక్తాన్ని కార్చాడే, మన కోసం తన మహిమను విడిచిపెట్టి దేహాన్ని పట్టుకొని ఈ భూమి మీదకి వచ్చాడే. బ్రతుకుతున్నావా అండి మనం? కాబట్టి ఆయన తన ప్రజల్ని వారి పాపం నుంచి ఎందుకు వచ్చాడండి భూమి మీదకి? లోకాసారాన్ని జీవించడానికా? అల్లరి చేయడానికా? దమ్మంగా బ్రతకడానికా? మరి ఆయన భూమి మీదకి ఎలా వస్తే మరి సువార్త నీకు ఎలా తెలియపరచబడుతుంది? ఏ దినమైన ఈ వాక్యాన్ని నువ్వు గమనించావా? అసలు ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడని ఒక్క దినానైనా నిన్ను పరీక్షించుకున్నావంటే ఆయన మనుష్యుల్ని వారి పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. నువ్వు పాపం నుంచి రక్షించబడకుండా దేవునికి ఏం చేసిన ఆయనకి ఇష్టమా చెప్పండి? నువ్వు దేవుని ఆరాధించేది ఎలా ఆరాధించాలంట? ఆత్మతో. నీ హృదయం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలంట. దేవుని సన్నిధిలోకి వెళ్ళి పాటలు పాడి ఇంటికి వచ్చి బూతులు తిరిగితే ఉపయోగం ఉందా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఇంటికి వచ్చి భర్తను కొడితే ఉపయోగం ఉందా? భార్యను కొడితే ఉపయోగం ఉందా? ఎలా ఉపయోగం ఉంది? నీలో పాపం పోయినాడు, నీలో ఉన్నటువంటి ఇదిగో లోకాశలు పోయినాడు, ప్రభు చేత నిర్దోషిగా ఎంతబడినాడు. అప్పుడు నువ్వేమైనట్ట? ఆయన ఈ భూమి మీదకి వచ్చినందుకు నువ్వు ఆయనకి విలువించినట్ట. నువ్వేం చేసినా విలువించినట్టండి. ఎప్పుడు విలువించినట్టు? నీ పాపాన్ని సరి చేసుకున్నాడు, నీ పాపాన్ని విడిచిపెట్టుకున్నాడు, నీలో ఉన్న త్రాగును మానుకున్నాడు, నీలో ఉన్న వ్యభిచారాన్ని మానుకున్నాడు, నీలో ఉన్నటువంటి అక్రమాన్ని మానుకున్నాడు. అప్పుడు నువ్వు దేవుడిని పిలిచినట్టు. జక్కయ్య తన అక్రమాన్ని విడిచిపెట్టాడు, పేతురు తనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాడు. చూడండి, పాపాత్రం వేసి తనలో ఉన్న వ్యభిచారాన్ని విడిచిపెట్టాడు. మరి నువ్వు విడిచిపెడుతున్నావా? యవన వయసులో నీ పాపాన్ని సరి చేసుకున్నావు. ఆయన చెప్పాడు, ఇదిగో అమ్మా, ఇదిగో యవన వయసులో నువ్వు పాపం చేస్తున్నావేమో, యవన వయసులో నేను ఇప్పుడు కూడా పరిశుద్ధుడు అన్నాను. మరి నువ్వు అలా ఉన్నావండి? ఉన్నా చెప్పండి. ఆయన ఎందుకు వచ్చాడండి భూమి మీదకి? మన కొరకు ఏం చేయబడడానికి వచ్చాడండి? ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నట్లయితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇటు ప్రధాన యాజకుడు
సరిపోయిన వాడు ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులను నియమించిన గాని ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమార్ని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపము కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తనను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కమారి పని చేసి ముగించెను. ఏం చేశాడు నేను? ఒక్కమారే చేశాడు. నేను ఎలాంటి వాడంట? పవిత్రును, నిర్దోషియు, నిష్కల్మషులను, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి వెచ్చైన వాడండి. ఎవరండి? ప్రధాన యాజకుడు అండి. ఎవరు? యేసు ప్రభు అండి. ఈయన ఏం చేశాడంటే, ఇదిగో ప్రధాన యాజకులు మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినం బలు అర్పించవలసిన అవసరము గలవాడు కాడంటండి. ఎందుకని? ఆయన ఏమైనా పాపం ఉందా? అక్కడ ఉన్న మనుషుడు ఎవడు కూడా ఆయనలో ఏ పాపం కూడా తీయగలిగాడండి? ఒక వ్యభిచార, ఒక దొంగ, ఒక నరహంతకుడా, ఒక అబద్ధీకుడా, ఒక వేషధార ఆ యవ్వన వయసులో ఎక్కడైనా ఏ విషయంలో తప్పాడా? అందుకని తనను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి మరి అలా మన కోసం ఈ భూమి మీద అలా బ్రతికిన యేసు ప్రభువుకి మనం ఏం చేస్తున్నాం అండి? ఏం చేస్తున్నాం చెప్పండి? మన ఆత్మను అప్పగిస్తున్నావా? మన దేహాన్ని అప్పగిస్తున్నావా? మనల్ని మనం దేవుడి సన్నిధికి అప్పగించుకున్నావా? మన కుటుంబాన్ని దేవుడి సన్నిధికి అప్పగిస్తున్నావా? మనం దేవుళ్ళు రక్షించబడుతున్నావా? ఏం చేస్తున్నాం? అల్లరితో కూడిన ఆటపాట్లు, వ్యభిచారాలు, దొంగతనాలు, నరహత్యలు అవి పాపం చేసి ఇంకా దేవునికి మనం ఏమవుతున్నాం? గౌరవం. ఒక వ్యభిచారుని నేను దేవుని నమ్ముకున్నాడే కుదిరిద్దా? ఒక త్రాగుబోతుకుని దేవుని నమ్ముకున్నాడే కుదిరిద్దా? ఒక దొంగగా ఉండి దేవుని నమ్ముకున్నాడే కుదిరిద్దా? ఒక అబద్ధీకుడు ఉండి దేవుని నమ్ముకున్నాడే కుదిరిద్దా? ఎప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నాడే కుదిరింది? నువ్వు పరిశుద్ధుడవై, నువ్వు నిర్దోషివై, నీలో ఉన్న పాపాన్ని దేవుని సన్నిధిలో సరి చేసుకొని, నీలో ఉన్న అక్రమాలు విడిచిపెట్టుకొని ఆయనలాగా నువ్వు కూడా ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి, నీతిమంతుడిగా తెచ్చబడాలి. అప్పుడు నువ్వు కూడా ఏమవుతావంట? దేవుడు రాజ్యానికి వెళ్తావు. అందుకని ఆయన ఈ భూమి మీదకి తన ప్రజల్ని వారి పాపాల నుంచి రక్షించడానికి వచ్చి 4 సువార్తలు చెప్పాడు. మరి ఒక సువార్తలోనైనా దేవుని వాక్యాన్ని మనం మారేవాడిని? ఏం చెప్పాడు ఆయన? పాపులు కొరకు వచ్చాడంట. మరి ఇదిగో నువ్వు పాపిగా ఉన్నావే, ఈ దినమయ్యా నేను పాపం చేశానయ్యా, ఇన్ని దినాలు దేవుని సన్నిధికి రాలేకపోయానయ్యా, ఇన్ని దినాలు ఆచారం చేశానయ్యా, ఇన్ని దినాలు లోకంలో జీవించానయ్యా, ఇన్ని దినాలు వ్యభిచారంలో జీవించానయ్యా, ఈ దినము నా పాపాన్ని విడిచిపెడతాను. ఈ దినం ఇదిగో నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు, ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను అని దేవుని కొరకు నువ్వు పట్టబడుతున్నావా? దేవుని కొరకు నీ హృదయాన్ని మార్చుకున్నావా? దేవుని కొరకు నీ స్థితిని మార్చుకున్నావా? మార్చుకున్నావండి? మార్చుకోవట్లేదు ప్రియమైన సహోదరి. ఇంకా వేషధారులుగాను, ఇంకా పాపంలోనే జీవిస్తున్నావు, ఇంకా లోకంలోనే జీవిస్తున్నావు ప్రియమైన సహోదరి సహోదరు. ఆయన అంట ఏం చేశారంట? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు నాకు లోకములోనికి పంపలేదంట. ఎందుకు పంపించాడు దేవుడు? తన కుమారుని ఎందుకు పంపించాడని భూమి మీదకి? దేవుడు అంట ఈ లోకాన్ని ఏం చేశాడంట? ప్రేమించాడంట. నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు. ఇంకా పాపంలో ఉన్నా, ఇంకా వ్యభిచారంలో ఉన్నా,
ఇంకా దేవుని దృష్టిలో దోషులు ఉన్నా, ఇంకా అక్రమకారులు ఉన్నా, ఇంకా చెడుతనం మనలో ఉన్న ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి దుష్టుడు మరణించడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదంట, ఉపయోగం కాదంట. అతను మారి అతను కొరకు మార్చబడితే అది ఆయనకి ఉపయోగం అంట. చూడండి, సౌలు పౌలుగా మార్చబడినప్పుడు అనేకమైన సువార్తలు ప్రకటించాడు, అనేకమైన పత్రికలు పెట్టి అనేక సంఘాలని పెట్టాడు. మరి నీ ద్వారా దేవుని మార్గంలో కొంతమంది నడిపించబడబడుతున్నారా? నీ ద్వారా కొంతమంది మార్చబడుతున్నారు. అసలు ముందలే నువ్వు మార్చబడకపోతే నీ ద్వారా కొంతమంది మారుతారు చెప్పండి. కాబట్టి ఎప్పటికైనా దేవుడి భూమి మీద పొందుకొచ్చాడు, ఆ వాక్యాన్ని బట్టి నువ్వు జీవించినట్లయితే, తెలుసుకున్నట్లయితే నీ కుటుంబాన్ని నువ్వు ఏం చేయబడతావు? పట్టుకుంటావు. దేవుడి సన్నిధిలో నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. కాబట్టి ఎప్పటికైనా కానీ వాక్యాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో జీవించినప్పుడు దేవుని రాజ్యం ఏమన్నాడని అక్కడ ఇదిగో ప్రతి వాడిను నశింపక నిత్యం జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించాడు. నువ్వు నశించకూడదు, ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదండి. ఇష్టమన్నా చెప్పండి. నువ్వు త్రాగుబోతే జీవించడం దేవుడికి ఇష్టమా? నువ్వు తిరుగుబోతే జీవించడం దేవుడికి ఇష్టమా? నువ్వు వ్యభిచారిగా జీవించడం దేవుడికి ఇష్టమా? నువ్వు జోదగాడిగా జీవించడం దేవుడికి ఇష్టమా? నిన్ను 10 మంది 10 మాటలు అంటే దేవునికి ఇష్టమా? ఏది దేవుడికి ఇష్టం అంటే నువ్వు దేవుని కుమారుడు అని కనపరచబడతావు దేవునికి ఇష్టం. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి, సాతాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి మహింపరచడం ఆయనకే ఇష్టం. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, నీ కొరకు బ్రతికాడు. కాబట్టి ఎప్పటికైనా సత్యాన్ని తెలుసుకొని జీవిస్తే నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి దేవుని ఆనందం కొరకు మన ఆత్మీయ స్థితిని సరి చేసుకొని దేవుళ్ళో జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి మంచిదండి.